పెళ్లి కోసం నేను చాలా ఓం నమ శివాయ. కార్తీక వనభోజన కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు, యువకులకు, విద్యార్థులకు, కుల పెద్దలకు, మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేయని మన జాతిలో అన్ని కులాలు వనభోజన కార్యక్రమం చేస్తూ అందరూ ఒక సమూహంగా కలిసి వారి యొక్క బాధలను, కష్టాలను, ఆ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వం యొక్క విధానాలు అయితే సమాజంలో ఏ విధంగా బతకాలి అనే ఒక ప్రణాళిక రూపురేఖ ఏర్పాటు చేసుకుంటూ ఒకవేళ ఎదిగిన వాళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి వారికి చేదోడు వాదోడుగా హెల్పింగ్ నేచర్ చేయడానికి ఈ యొక్క వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఈ సమాజంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఆ కులానికి, ఆ కులంలో పుట్టినందుకు ఈ సమాజంలో ఆ కులం యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. ఆ కులంలో అంతో ఇంతో చేదోడు వాదోడుగా ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో అందరి కలయిక జరగాలి ఈ యొక్క కార్తీక విధానంలో అని చెప్పి ఉద్దేశంతో ఈ వనభోజన కార్యక్రమాలు వివిధ కుల సంఘాల యొక్క సముదాయం ద్వారా జరుగుతూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన సత్యం, వాస్తవం. ఎందుకంటే వివిధ కష్టాలలో, బాధలలో వారి ఎన్నో ఒడిదుడుకులు, ఈ యొక్క సముద్రం, మానవుని యొక్క జీవితం సముద్రం లాంటిది. ఎన్నో ఒడిదుడుకులలో పోతున్న ఈ యొక్క కాలక్రమంలో అందరం కలయిక ఉండి, ఊపిరి ఉన్నంత వరకు కలయిక ఉండి ఈ యొక్క దేవుని యొక్క కటాక్షాన్ని వల్ల మన యొక్క కులంలో ఎంతో ఎదగాల, సమాజంలో ఉండాలనే దృఢ సంకల్పంతో వనభోజన కార్యక్రమాలు చేస్తూ ఉంటూ ఉన్నారు. అందులో భాగంగానే బుడగజంగల కమ్యూనిటీలో కూడా దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కూడా బుధారపేట నుంచి ప్రాంతం నుంచి ఆవిర్భావం అయ్యి ఈ జిల్లాల్లో దాదాపు 17 జిల్లాలున్నాయి. ఇక్కడ తెలంగాణ తెలిమి నాకు తెలిసినంత వరకు ఈ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ బుడగజంగాల యొక్క సమూహం ద్వారా వనభోజన కార్యక్రమం నిర్వహించినట్టు నేను ఒక లీడర్ గా ఎక్కడ గమనించింది లేదు. కానీ ఈ యొక్క బుధారపేట కర్నూలు టౌన్ నందు పాత రాజధాని అయినటువంటి కొండారెడ్డి బుర్జు ఆనుకొని ఈ దేశ చరిత్రకే వన్నె చేస్తున్నటువంటి ఈ జిల్లాల్లో ఒక బుధారపేట పెద్ద నుంచి వచ్చిన ఆనవాయితీ నుంచి ఆ గడ్డల్లో ఎంతో పుట్టి పెరిగినందుకు రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ ధూపం అక్కడి నుంచి బుధారపేట నుంచి వాస్తవం నుంచి ఒక వినాయక చవితి నిమజ్జనం ఎత్తనని, అదేవిధంగా ఈ వనభద్ర కార్యక్రమం ఎత్తని ఆవిర్భావించడం జరిగింది. అంచెలంచెలుగా దాన్ని పట్టు తప్పకుండా నిరంతరం అదేవిధంగా కొనసాగాలనే దృఢ సంకల్పంతో ధూపం శ్రీనివాసులు గారు పెద్దలు వారి యొక్క ఆధ్వర్యంలో చేస్తూ ధూపం బ్రదర్స్ అదేవిధంగా కుల సమక్షంలో ఆయనకున్న సహకారం ద్వారా అందరినీ కలుపుకొని పోతూ అందరికీ ఫోన్లు చేసి రాండి, దేవుని కటాక్షం వల్ల మనకి ఏదో ఒక రోజు మన కులంలో మన పెద్దలు చేసిన విధానంలో మన కుల సంతానంలో ఒక కమిట్మెంట్ లేదు, ఒక ఐక్యత లేదు. కాబట్టి దీనివల్ల చిన్న భిన్నమైంది. మన పెద్దలు ఆ రోజు ఎంతో దిశ దశ చూపించినటువంటి కుల వ్యవస్థ హీనంగా మారిపోతుంది. ఆ హీనత పట్టు తప్పకుండా జాతికి న్యాయం చేసే విధంగా మనలోని బాధ కష్టాలను ఒకసారి పునరావృతం చేసుకుని ఆలోచించి మంచి వైపు అడుగు వేయడానికి ఈ వనభోజన కార్యక్రమం రావాలని చెప్పి అందరినీ ఆహ్వానించడం చాలా సంతోషమైన విషయంగా మేము భావిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఆ కోణంలోనే ఇప్పుడు కూడా ఈ వనభోజనం తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక్క బుధారపేటన పుట్టిన వనభోజన కార్యక్రమం అయితేనేమి, వినాయక చవితి అయితేనేమి, దేశం మొత్తం బుడగజంగాలు మన ఓళ్ళు ఎక్కడ ఉన్నా హిందూ సంప్రదాయ ప్రకారమే మన పెద్దలు, తాతలు, ముత్తాతల నుంచి కూడా మనం జీవిస్తూ ఉన్నాం. దాన్ని పట్టు తప్పకుండా ఆ దృఢ సంకల్పంతోనే పోవడానికి మనం దేవుని కటాక్షం కూడా మన వైపు ఉండాలని కోరుకుంటూ ఆ వైపు మనం ప్రయాణం చేసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు, అదేవిధంగా ఆ విధంగా ముందుకు పోతున్నప్పుడు మనకు ఉన్న కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు కూడా దేవాన్ని ఈ రోజు వనభోజన కార్యక్రమం ద్వారా శివుని ప్రార్థిస్తున్నాను. ఓ దేవా, నువ్వు బోలాశంకరునివి, ఈ దేశానికే ఉన్నది ఎన్ని అవతారాలున్నా ఎక్కువ అవతారాలుగా పిలువబడి ఎక్కువ ఆరాధంగా కొలసపడేది శివుడు అంటాడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదనే ఒక సామెత ఆవిర్భమైంది. కాబట్టి ఎన్ని దేవుళ్ళ రూపాలున్నా నీ రూపానికి వేరే అయ్యా. కాబట్టి ఆ కటాక్షంలో ఇప్పుడు కూడా మీకు కోరుకుంటున్నాం. కొన్ని ఏళ్ల నుంచి మీ యొక్క వనభోజన కార్యక్రమాన్ని మా భక్తి శ్రద్ధలతోని మా వాళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం మా పైన ఇంకా వివక్షతో ఇంకా మాకు అన్యాయం సక్రమైన దారిలో మాకు రిజర్వేషన్ అందుకోలేక
లేక మా వాళ్ళు ఆత్మగౌరవంగా జీవించలేకపోతున్నారు. దీనికి ఇప్పటికైనా సరే ఢిల్లీలో ఉన్న ఈ సమస్యకు మళ్ళీ వచ్చే వనభోజన కార్యక్రమం వచ్చే సంవత్సరం కల్లా దీనికి న్యాయం జరిగినప్పుడు ఇది ఒక ప్రాంతంలో ఆవిర్భవించిన ఒక వనభోజనం అయితేనేమి, వినాయక చవితి అయితేనేమి, శివరాత్రుల వేళల్లో అయితేనేమి, మా యొక్క గ్రామాలలో ఎక్కడ ఉన్నా ఈ భక్తి శ్రద్ధలతోని మృదంగ కాలంలో భారీ ఎత్తున కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున విఐపీలను కూడా పిలిపించి ఈ వనభోజన కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా జరిగే విధంగా అందరినీ ఒక సముచితంగా ఏర్పాటు చేయడానికి ఉండడానికి ఒక వీలు కల్పించాలో దేవుడు అంటే నువ్వు మాకు అనుకున్న మా యొక్క కోరిక నెరవేరినప్పుడు అది నెరవేరుస్తామని చెప్పి ప్రతి సంవత్సరం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఆ కోణంలో ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఈ సమస్య కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ హిందూ సంప్రదాయ ప్రకారంలో ఆవిర్భవించినటువంటి బీజేపీ ప్రభుత్వం గొప్ప చెప్పేది కాకుండా ఖచ్చితంగా నీ కటాక్ష వాళ్ళ పైన ఉండి ఖచ్చితంగా హిందూ సంప్రదాయ ప్రకారము అన్యాయం జరుగుతున్న కులాలకు న్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఢిల్లీలో కూడా పార్లమెంట్ లో చట్టబద్ధత చేసి బుడగజంగాలకు రిజర్వేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మేము మీ యొక్క ప్రదేశానికి రుణపడి ఉంటాం. బీజేపీ ప్రభుత్వం కూడా హిందూ సంప్రదాయ ప్రకారం హిందూ యొక్క నాందిలో పుట్టినాం, హిందూ సంప్రదాయం చిన్న భిన్నమవుతుందని దాన్ని కూడా నాని చేసే విధంగా కూడా మీకు కొనియాడతాం బీజేపీ ప్రభుత్వాన్ని అని ఈ సందర్భంగా కోరుకుంటూ కూటమి ప్రభుత్వం ఎత్తనేమి బీజేపీ ప్రభుత్వం ఎత్తనేమి మాకు ఇచ్చిన ఈ యొక్క హామీలను నెరవేర్చే విధంగా వచ్చే వనభోజన కార్యక్రమంలో న్యాయం జరగాలని ఆశిస్తున్నాం. ఆ రోజు నా న్యాయం జరిగినప్పుడు శివ నీ యొక్క కృతజ్ఞ కటాక్షం వల్ల ఈ యొక్క అధికారులపై రాజకీయ నాయకులపై రైతులని కల్పించి న్యాయం చేశారని ఆశిస్తూ భారీ ఎత్తున కార్యక్రమం చేస్తాం. ఆ రోజు మా వాళ్ళు అందరిలోన ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ వనభోజనానికి వేలాది మంది లక్షలాది మంది కూడా తరలి వస్తాం. కానీ ఆ కటాక్షాన్ని నువ్వు మాకు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బుడగజంగం, జై జై బుడగజంగం.